వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు చేస్తున్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలను కనీసం పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ మరణాంతరం రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇంతింతై వటుడింతై అన్న చందంగా రోజు రోజుకి కూడా రాష్ట్రంలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా ఎదుగుతూ వచ్చారు. మరి 2009లో కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచన అయితే ఆయనకి ఖచ్చితంగా కలిగింది అని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన మరణ వార్త విని తట్టుకోలేక ఆగిపోయినటువంటి గుండె ఆగిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి ఆ రోజు ఆయన ఓదార్పు యాత్ర పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారినటువంటి ఆనాటి పరిస్థితులు కనుక ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోయిందని చెప్పొచ్చు. సో చివరికి ఆయన అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత ఆ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. మరి ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నేత అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 151 స్థానాలతోటి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే తండ్రి లాగే తాను కూడా చెప్పిన వాగ్దానాలు అమలు చేస్తాడని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్తాడని, ఆయన నమ్ముకున్నటువంటి నాయకులకి పెద్దపీట వేస్తాడని అందరూ కూడా ఊహించిన పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి 10% కూడా పరిపాలన అందించలేదనేటువంటి ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా నాటుకొని పోబట్టే కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యాడు. అంటే రాజకీయ రణరంగంలో ఉవ్వెత్తున ఎగిసిన ఒక తారా జువ్వ ఎట్టకేలకు నేల మట్టానికి ఒరిగిపోయిందనే చెప్పుకోవాలి. మరి ఈరోజు ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి 5 సంవత్సరాల పాటు మరి పదవులు అనుభవించి మంత్రులుగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరిగా రాజీనామా బాట పడుతున్నప్పటికీ కూడా వైకాపా అధినేత కనీసం వారిని పిలిచి బుజ్జగించే ప్రయత్నం కూడా చేయటం లేదని చెప్పుకోవాలి. చాలామంది తాజా మాజీలు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రాజకీయంగా. అంటే రాజకీయంగా ఎప్పుడైతే సైలెంట్ వాతావరణం నెలకొందో ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక వైలెంట్ డెసిషన్ జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే గత 5 ఏళ్ల పాలనలో ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు బూతులతోటి రెచ్చిపోయినటువంటి వైకాపా నేతలు ఎవరో కనీసం మచ్చుకు కూడా కనపట్టలేదు అంటే ఇది నిజంగా అతిశయోక్తి కాదు. సో మరి అలాంటి నేతలు కూడా చాలామంది రాజీనామాలు బాట పట్టేటువంటి ఆలోచనలు ఉన్నారని తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు క్యాడర్ కూడా స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆ స్థాయి నేతలు కూడా జెండా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నప్పటికీ కూడా వైకాపా అధినేతలో ఏ మాత్రం కూడా చలనం అనేది కనిపించటం లేదు. సో మొత్తానికి ప్రమాదంలో జగన్ పార్టీ, మసకబారిపోతున్న జగన్ ఇమేజ్, ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కన్నా రజనీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి శేషు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కృష్ణాంజలి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. రాజకీయ రణరంగంలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఒక తారా జువ్వ జగన్ ఎట్టకేలకు నేల మట్టానికి ఒరిగిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ఇంకా లేచే పరిస్థితులే కనబడటం లేదు. నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు స్థానికంగా ఏదైతే 38-39% ఓటు బ్యాంక్ వచ్చినాయని చెప్పుకుంటా ఉన్నారో ఆ ఓటు బ్యాంకు రావడానికి కారణమైనటువంటి ఆ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వారు కూడా జెండా మార్చే పరిస్థితుల్లో ఉంటే కనీసం ఆయన పిలిచి బుజ్జగించే ప్రయత్నం కూడా ఆయన కానీ పార్టీ క్యాడర్ కానీ చేయకపోవడం దేనికి సంకేతం కృష్ణాంజలి గారు? బ్రహ్మనాయుడు గారు,
రాజకీయాల్లో గెలుపోటములు అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. గెలిచినప్పుడు హీరో అంటారు, ఓడినప్పుడు జీరో అని అనేటువంటి సమాజం ఇది. కాబట్టి ఇప్పుడు గెలుస్తారా ఓడతారా అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. 151లో మధ్యలో 5 అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు, నువ్వు పాలకుడుగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అనేటువంటి దాని మీద 11 సీట్లు ఇచ్చారు. ఇది ప్రజల తీర్పు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది, దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి తన పార్టీని కాపాడుకోవాలి అని అంటే నాయకులు ఎవరు ఉండరు, తను మాత్రమే రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్ మీద కానీ తనే రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు నాయకులు ఉండరు అనేటువంటి విషయం మీద జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది అని అంటే, ఆ నాయకుల్ని ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులుగా తను గుర్తించి ఉండలేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి ఒక నలుగురు, ఆ నలుగురు తప్ప మిగతా ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు, వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఓడిపోయిన సమయంలో వాళ్ళు ఆయనకు అండగా నిలబడతారని కానీ అలా అనుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుత రాజకీయాల్లో ఎలా ఉంది అని అంటే, క్షేత్రస్థాయి నుంచి అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజాప్రతినిధులుగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే రాజ్యసభ సభ్యులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా అధికారంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అధికారం పోతే ఇంకా పక్క పార్టీలోకి వెళ్ళిపోతాం, అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతాం. అంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అధికారం చుట్టూ ఈ రోజున రాజకీయ నాయకులు మూగేటువంటి పరిస్థితి ఉంది. ఒక 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రజల తరఫున పోట్లాడదాం మాట్లాడదాం అనేటువంటి ఆలోచనలో నాయకత్వం అలాంటి ఆలోచన లేదు. ఎందుకు అనంటే ఈ నాయకుల్లో ఎక్కువ మంది స్వార్థం కోసం, అంటే తన వ్యాపారాల కోసమో తను సంపాదించినటువంటి డబ్బుల్ని కాపాడుకోవటం కోసమో లేదా డబ్బులు సంపాదించుకోవటం కోసమో అనేటువంటి దాని మీదే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లేదు అని అంటే వివిధ తప్పుడు ధోరణిలో తప్పులు చేసినటువంటి వాళ్ళు, నేరాలు చేసినటువంటి వాళ్ళు, ఆ కేసులు, భయము, వ్యవహారము ఇవన్నీ ఉన్నాయి. దీంతో వాటి నుంచి కాపాడుకోవటానికైనా సరే పవర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని ప్రతిపక్షంలో ఉండటానికి ఎవరు ఇష్టపడరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, రేపు పొద్దున గెలుస్తో లేదో గ్యారంటీ లేదు. అది ఎందుకంటే కనుచూపు మేరలో కనపడట్లేదు. ఇంత ఘోరమైనటువంటి ఓటమిని ఎవరు ఊహించి ఉండరు. అందుకని ఇప్పుడు భవిష్యత్తు అనేటువంటిది ఉందో లేదో అర్థం కాని కొట్టుమిట్టాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉంటారు, ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోయేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళని అడగటం లేదు అని అంటే, వాళ్ళు అడిగినా ఉండరు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ధీమా, నేను ఒక్కడనే, మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఇంట్రోలో, అతను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 2012లో నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాను. ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చాను కదా, నా వల్ల వచ్చింది అధికారంలో. కాబట్టి భవిష్యత్తులో కూడా నేనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయగలను. మేము ఎవరితో పని లేదు, నా దగ్గరకు మళ్ళీ నేను ఎవరు వస్తే వాళ్ళే నాయకులు అనేటువంటి విధంగా ఆ ధోరణిలో ఉన్నారు. రెండో అంశం ఏమిటంటే, మీరు ఒక్క అంశాన్ని గమనించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు కూడా పవర్ ఎక్కడుంటే అక్కడికి పోవాలని కోరుకుంటారు. ఒకటి, ఇప్పుడు ఎందుకంటే మారినటువంటి రాజకీయాలు ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు, ఎంపీలు ఎలా ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళని నేర్చుకుంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే, పోయిన ఎన్నికల్లో వీళ్ళు పని చేయలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు లేదా మున్సిపల్ కార్పొరేటర్లు వీళ్ళందరూ 80-85% మా వాళ్ళే అని చెప్పుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ పనిచేస్తే ఇంత ఘోరమైన బట్టి ఓటమి రాదు. వాళ్లే పని చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పని చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్లే ఓడించారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయి, దిగాలి అనేటువంటి దాని మీద వాళ్ళు ఓడించారు. సర్పంచులకు సంబంధించినటువంటి మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పంచాయతీ నిధులను డైవర్ట్ చేసి వాళ్ళని జీరోలను చేసి వాలంటీర్లను హీరోలను చేసినటువంటి పరిస్థితి ఉంటే,
పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళెందుకు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకుంటారు? అందుకని వాళ్ళందరూ మొన్న ఎన్నికలప్పుడు పని చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 40% ఓట్లు వచ్చాయనంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఎంతో కొంత ఇమేజ్, అదే విధంగా అతను బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఎలా ఉంటారంటే కృతజ్ఞతా భావంతో ఉంటారండి. ఆ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అందుకనే 40% వరకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మొన్న చెప్పారు కదా, ఓడిపోగానే చెప్పేశాడు నాకు ఇప్పుడు కూడా శక్తి ఉంది, నేను ఇంకా ఓదార్పు యాత్ర చేయగలను, మళ్ళీ పాదయాత్ర చేయగలను అనేటువంటి విధంగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అందుకని వెంటనే రోడ్డు మీదకి వచ్చేసాడు. ఇప్పుడు తనే రోడ్డు మీదకి వెళ్ళాలి, కార్యకర్తల్ని వాళ్ళ మనోస్థైర్యం నింపుకోవాలి, ఉన్నటువంటి కార్యకర్తల్ని పార్టీలో ఉండేటువంటి విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పార్టీని కాపాడుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. అంతేగాని రాష్ట్రంలో ప్రజలేమిటి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడదామా అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఆయనకి పార్టీని కాపాడుకోవటమే లక్ష్యంగా ఇప్పుడు ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపున మన క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ప్రయత్నమే మనకు కనపడుతుంది. ఆయన క్షేత్రస్థాయిలో కాకుండా తెర వెనక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి. అది ఏమిటి అని అంటే బెంగళూరు కేంద్రంగా కానీ లేకపోతే ఇంకొక కేంద్రంగా కానీ ఢిల్లీ పెద్దలతో కనెక్టివిటీ కోసం, వాళ్ళ వైఫై ఆ పరిధిలోకి వెళ్ళటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రోజున ఆయన పవర్ లో ఉన్నాడు, ఆయనకు బలం ఉంది కాబట్టి ఢిల్లీ పెద్దలు సహకరించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సహకరిస్తారా లేదనేటువంటిది గ్యారంటీ లేదు. అందుకని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం. కారణం ఎందుకు? అయ్యా మీరు గిన నాకు ఒక సహకారం అందిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నా వెంట పడకుండా, నన్ను వేధించకుండా, నా కేసులు పెట్టి నన్ను మళ్ళీ జైల్లో పెట్టకుండా ఉండేదానికి మీరు నాకు సహకరించండి, నా పార్టీని నేను కాపాడుకుంటా. మీకు కావాలంటే ఏమైనా చేస్తారంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే అతని దగ్గర పవర్ లేదు, జనం లేరు, కానీ కావలసినంత ధనం అయితే ఉంది, సంపాదించినటువంటి ధనం. అది చాలు రాజకీయాల్లో మనుగడ సంపాదించడానికి అది సరిపోతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత సానుకూలంగానే ఉన్నట్టుగా కనపడుతుంది అనేటువంటిది రాజకీయ వర్గాలు. అయినప్పటికీ ఇక్కడ మరి వీళ్ళు ఊరుకునే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనుక సహకరిస్తే, ఎందుకంటే వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్లో పార్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు మరి ఏ మేరకు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది? అంటే ఏం చేస్తారు? ఊరుకోను అంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటా ఉంటారేమో ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తే. మీరు కల్లా కూడా అలా అనుకోమాకండి, ఆ పరిస్థితి లేదులే. గాని నేనంటాను అంత బహిరంగంగా బీజేపీ కూడా సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. రెండవది ఏంటి అని అంటే కొంతమంది రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలే మరి జనసేనలోకి రావచ్చు. అలాంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఏం ప్రయత్నాలు దీంట్లో భాగమేనండి. ఎందుకంటే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ కేసులు, వ్యవహారము, వాళ్ళ వేధింపులు ఏమైనా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే ఏదైనా చేసుకుంటే కానీ మా మీద ఇబ్బంది లేకుండా ఉండాలనే దాని మీద కొంతమంది జనసేన వైపు కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని కాపాడగలిగినటువంటి వాళ్ళు మాత్రం ఒకళ్ళే, కేంద్రంలో ఉండేటువంటి ఆ ఇద్దరు వాళ్లే కాపాడగలరు. కాపాడటం అంటే ఎంత మేరకు? ఒక పరిధి మేరకు కాపాడతారు, ఒక పరిధి మేరకు, అంతేగాని పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉండదు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో ఆయన్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కానీ సరే, ఆయన ఊరుకున్న ఆయన కుమారుడు కానీ, ఆయన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గత ఆరోపణలు కానీ లేకపోతే గత 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలనకు సంబంధించి ఎక్కడొకక్కడ లోపాలు దొరకకుండా ఏముండవు. సో వాటి మీద ఆయన జైలుకి పంపించే పరిస్థితి ఉండదు అంటారా? రివెంజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే అయ్యో చంద్రబాబు నాయుడు నేను జీవితంలో మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళాను, మొట్టమొదటిసారి నా మీద కేసులు పెట్టారు, నేను 2 నెలలు జైల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జైలు ఏమన్నా కొత్త? 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 16 నెలలు పెడతారేమో, వాళ్ళు రెడీ, అతను రెడీ. అయితే ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన జైలుకు పోతాడా లేదా, భయపడతాడా అనే పాయింట్ కాదు. ఆయన జైలుకి వెళ్తే పార్టీ ఎలా ఉంటుంది, అసలు పార్టీ మిగులుతుందా లేదా, పార్టీ ఏమన్నా నిర్వీర్యం అవుతుందా, నాయకత్వం లేనటువంటి పరిస్థితి, ఇలాంటి దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి మనుగడ ఎలా ఉండబోతుంది అనేటువంటిదే చర్చ.
చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నారా లోకేష్ కానీ వీళ్ళేమి మిన్నకుంటారు, ఒప్పుకుంటారు, లేకపోతే వదిలేస్తారు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఒకటే చెప్తున్నారు కదా వాళ్ళు, మేము తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదు, మా కక్ష సాధింపు లేవు కానీ చట్టబద్ధంగా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వైట్ పేపర్స్ అన్ని వరుసనే రిలీజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? కేవలం వాళ్ళు తప్పులు చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, అవినీతి చేశారు అని చెప్పడం మాత్రమే కాదు, ఇవన్నీ ఆధారాలను సేకరించి ఎక్కడికక్కడ గనుల శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు వస్తున్నాయి, ఇంకొక వైపు ఇసుకు సంబంధించినటువంటి వస్తున్నాయి, మద్యానికి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా అతి పెద్ద లిక్కర్ స్కామ్ అని ఈడీ కూడా దర్యాప్తు జరపాలని అడుగుతున్నారు. ఒక్కటే మీరు సందేశం అండి, మీరు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో గిన ఆంధ్రప్రదేశ్ సిఐడి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పింది ఆల్రెడీ. ఈడీ దర్యాప్తుని చంద్రబాబు నాయుడు అడిగి ఉన్నాడు, బహిరంగంగా అడిగి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీదగా ఈడీ దర్యాప్తు గిన వచ్చింది అని అంటే కేంద్రంలో పెద్దల సహకారం జగన్మోహన్ రెడ్డికి లేనట్టుగా. చంద్రబాబు నాయుడే కాదండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఆ ఈడీ సిబిఐ దర్యాప్తు అడిగారు జగన్మోహన్ రెడ్డి మీద. 36,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, వెంటనే సిబిఐ దర్యాప్తు జరపండి, ఈడీ దర్యాప్తు జరపండి, జగన్మోహన్ రెడ్డి జైల్లో అండి. ఎవరు స్పందించినటువంటి వాళ్ళు లేరు, నేను స్పందిస్తారని కూడా నేను అనుకోవటం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇండైరెక్ట్ సపోర్టు కేంద్రం నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డికి కొంత ఊపిరి పోసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది